Hello friends, welcome back to Blueprint Study and this is 48. అట్లాగే మనకి సెకండ్ టర్మ్ t2 is equal to a plus 2 minus 1 is 1. d is d. a plus d is equal to 13. ఇది సెకండ్ టర్మ్ కదా. ఇప్పుడు ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2 తీసేస్తే ఏ పోతుంది. సో 4d minus d 3d అవుతుంది. 3d is equal to 25 minus 13 is 12. సో డిఫరెన్స్ వచ్చేసి 4. దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్ ఏ వచ్చేసి 13 minus 4 is equal to 9 కదా. దేర్ ఫోర్ మనకు కావాల్సింది సెవెంత్ టర్మ్ is equal to a plus n minus 1 into d. This is nothing but 9 plus 6 4s are 24 is 33 ఆన్సర్. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 33. నెక్స్ట్ ప్రశ్న 97. If half is the root of equation x squared plus kx minus 5 by 4 is equal to 0, then value of k and second root respectively are dash. x square plus kx minus 5 by 4 is equal to 0. వర్గ సమీకరణానికి ఒక మూలం 1/2 అయిన k విలువ మరియు రెండవ మూలం వరుసగా ఏమవుతాయి? సో ఇది మనము సింపుల్ ఆల్జీబ్రేక్ ఈక్వేషన్ ప్రకారం సాల్వ్ చేసుకుందాం. మనకి ఒక మూలం ఆల్రెడీ 1/2 ఇచ్చాడు కాబట్టి ఈ 1/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనము k వాల్యూ కనుక్కోవచ్చు. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ k/2 మైనస్ 5/4 is equal to 0. Therefore, k/2 is equal to 5/4 minus 1/4 is equal to 1. Therefore, k is equal to 2. సరేనా? సో మనకు 2 ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 3 దాంట్లో ఇచ్చాడు కాబట్టి మనము ట్రిక్లు వాడుకోవడానికి లేదు. సో ఖచ్చితంగా రెండో లెవెల్ ఆఫ్ సొల్యూషన్ కూడా వెళ్ళాల్సిందే. సో అప్పుడు మనకు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అనమాట? ఎక్స్ స్క్వేర్డ్ ప్లస్ 2x మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమని రాసుకోవచ్చు? 4x స్క్వేర్డ్ ప్లస్ 8x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దేర్ ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 2x హోల్ స్క్వేర్ plus 8x minus 5 is equal to 0. దీన్ని 2x whole square plus 2 into 2x to 2 minus 5 is equal to 0. Or next question 97. If 1/2 is root of the equation x square plus kx minus 5/4 is equal to 0, then the value of k and second root respectively are dash. x square plus kx minus 5/4 is equal to 0. వర్గ సమీకరణానికి ఒక మూలం 1/2 అయిన k విలువ మరియు రెండవ మూలం వరుసగా ఏమి? సో దీనికి మనము ఆల్రెడీ 1/2 ఒక రూట్ ఇచ్చాడు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్లో k వాల్యూ కనుక్కోవచ్చు. దేర్ఫోర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ k/2 minus 5/4 is equal to 0.
ఇది k/2 ఈజ్ ఈక్వల్ టు 5/4 మైనస్ 1/4. దట్ ఈస్ k/2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే k ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఒక ఆన్సర్ మనకి. ఇప్పుడు ఈ k ఈజ్ ఈక్వల్ టు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుందాం. దేర్ఫోర్ x² ప్లస్ 2x మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 4x² ప్లస్ 8x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0కి రూట్స్ ఏమవుతాయి? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్. ఈ ఫార్ములా వాడుకుని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 8² 64 మైనస్ 4 ఇంటూ a ఈజ్ 4 ఇంటూ c మైనస్ 5 బై 2 ఇంటూ a 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 4 4s are 16, 16 5s are 80. So 80 divided by 8. Therefore x is equal to minus 8 plus or minus square root of 64 plus 80 is 144 divided by 8. Therefore x is equal to minus 8 plus or minus 12, 144 square root 12 kabatti by 8. That is x is equal to minus 8 minus 12 is minus 20 by 8 and minus 8 plus 12 is 4 by 8. That is x is equal to 4 5 times, 4 2 times, 4 1 time 2 times. So minus 5 by 2 half. మనకి హాఫ్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ది అదర్ రూట్ ఈస్ 5 by 2. సో ఆన్సర్ వచ్చేసి 2 and 5 by 2 minus 5 by 2. 2 and minus 5 by 2. So option 3 is our right answer. Next ప్రశ్న 98. If x plus x by y plus y by x is equal to minus 1, then the value of x cube minus y cube is ఎంత? x by y plus y by x is equal to minus 1 అయితే x cube minus y cube యొక్క విలువ ఎంత? ఇది మనము సింప్లిఫై చేసుకోవాలన్నమాట. x by y plus y by x is equal to minus 1 కాబట్టి మనము దీన్ని క్రాస్ మల్టిప్లై చేసేసుకుని అటు పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఇది x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ xy అయిపోతుంది. నో ఈ రెండిటి వైపున మనకి x క్యూబ్ మైనస్ y క్యూబ్ రావాలి కాబట్టి మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ by x minus y. Therefore ఏమవుతుందన్నమాట? x minus y into x² plus y² is equal to minus of x minus y into xy. ఇది ఓపెన్ చేద్దాం. ఇది x క్యూబ్ ప్లస్ xy² మైనస్ yx² మైనస్ y క్యూబ్
ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది కాస్త ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్, ఈ ఎక్స్ వై స్క్వేర్ ఈ ఎక్స్ వై స్క్వేర్ కొట్టుకుపోతాయి, ఈ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ కూడా కొట్టుకుపోతాయి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మాత్రమే మిగిలిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఆన్సర్. సో ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3, 0. నెక్స్ట్ ప్రశ్న 99. ఇఫ్ లెట్ ఏ ఈజ్ ఎ సెట్ ఇన్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 and lies between 1 and 100, and B is a set in X where X is a prime number less than 20, then number of A and number of B anta. మనకి ఫస్ట్ సెట్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 between 1 to 10 ఎన్ని అవుతాయి అంటే మనకి ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ 3, 6, 9, 10, 10, 10, 10, 99. ఇది అదర్ వర్డ్స్ నెంబర్ ఆఫ్ ఏ ఎన్ని అవుతాయి అన్నమాట, 3 × 10 30 ఉంటాయి. ఎందుకని 1 నుంచి 100లో 10 వరుసలు ఉంటాయి, ఒక్కొక్క వరుసలో 3 డివిజిబుల్స్ బై 3 ఉంటాయి, కాబట్టి 10 వరుసలు ఇంటూ 3 30 అవుతుంది. అట్లాగే 1 నుంచి 20కి మధ్య ప్రైమ్ నెంబర్స్ అప్ టు 20. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి తెలుసు, ఆ నెంబరు 1 కాకుండా ఇంకా ఏ మల్టిపుల్స్ ఆ నెంబర్కి ఉండకపోతే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో 1 నుంచి 2కి 0, 1 ప్రైమ్ అవ్వదు, తర్వాత 2 ప్రైమ్ నెంబర్, 1, 2 తర్వాత ఇంకేం లేదు. అలాగే 3, 1, 3 తప్పించి వేరే ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 3. 4కి 1, 4, 2 కూడా ఉంటుంది. 5కి 1, 5 తప్పించి వేరే లేదు కాబట్టి 5 కూడా ప్రైమ్ నెంబరే. 6కి 2, 3 ఉన్నాయి కాబట్టి అది అవ్వదు. 7కి 1, 7 మాత్రమే ఉంటుంది, ఇంకేమీ లేదు. 8కి 4 కూడా అవుతుంది, సో అది అవ్వదు. 9, 3 ఉంది, 9 ఉంది, సో అది అవ్వదు. 10కి అవ్వదు, తర్వాత 11, 12 లేదు, 13, 14 లేదు, 15 లేదు, 16 లేదు, తర్వాత 17, 18 లేదు, తర్వాత 19. సో మనకి ఎన్ని ఉన్నాయన్నమాట, 3, 6, 8. సో ఎన్ ఆఫ్ బి వచ్చేసి 8. దేర్ ఫోర్ ఎన్ఏ ప్లస్ ఎన్బి వచ్చేసి 30 + 8, 38. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 38. 100వ ప్రశ్న. ఇఫ్ సెట్ ఏ హ్యాస్ 64 సబ్సెట్స్ దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎంత? సమితి ఏ అనేది 64 ఉపసమితులు కలిగి ఉన్న సమితి ఏలో గల మూలకాల సంఖ్య ఎన్ని? సో మనము ఇక్కడున్న నెంబర్ల దగ్గర నుంచి తీసుకుందాం. ఉదాహరణకి 4 ఉంది అనుకుందాం. 1, 2, 3, 4 ఏవో 4 అంకెలు ఉన్నాయి అనుకుందాం. మనకి ఒక నెంబర్ సెట్లు కానీ సబ్సెట్స్ ఏమవుతాయి, ఒకే ఒక నెంబర్ ఉన్నది. సో 4లోంచి 4C0 ఈ నెంబర్ తీసుకోకుండా ప్లస్ 4C1 ప్లస్ 4C2 ప్లస్ 4C3 ప్లస్ 4C4 ఇవి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. సో 4C1 is nothing but 1 plus 4C0 is nothing but 1. 4C1 is 4
4C2 is nothing but 4 into 3 by 1 into 2 ప్లస్ 4C3 కూడా 4 అవుతుంది ప్లస్ 4C4 ఈజ్ 1. సో దీన్ని 5 ప్లస్ 5 10 ప్లస్ 6 16 అవుతాయి. ఇది 16 సబ్సెట్స్. కానీ మనకు కావాల్సింది 64. సో 4 అవ్వదు. తర్వాత 6 అనుకుందాం. 6 అయితే ఏమవుతుంది? ఇదే ప్రకారంగా 6C0 ప్లస్ 6C1 ప్లస్ 6C2 ప్లస్ 6C3 ప్లస్ 6C4 ప్లస్ 6C5 ప్లస్ 6C6. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే 6C0 is 1, 6C1 is 6 plus 6C2 is 6 into 5 by 1 into 2 plus 6C3 6 into 5 into 4 by 1 into 2 into 3. ఇది ఇంటూ 2 అవుతుంది, ఇది ఇంటూ 2 అవుతుంది, ఇది కూడా ఇంటూ 2 అవుతుంది. సో 2 ప్లస్ 6 ప్లస్ 30 ప్లస్ 6 పోతుంది కాబట్టి 10 to 20 అవుతుంది ఇది. సో 50 56. నెక్స్ట్ ప్రశ్న 100వది. If set A has 64 subsets, then number of elements in set A ఎన్ని? సమితి A అనేది 64 ఉపసమితుల కలిగి ఉన్న సమితి Aలో గల మూలకాల సంఖ్యలు ఎన్ని? ఇది మనము పెర్మిటేషన్ కాంబినేషన్స్ పద్ధతి వాడుకుంటే సులభంగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఇది ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇందులో ఏదో 4 పాయింట్లు ఉన్న సెట్ అని అనుకుందాం ఇది. అప్పుడు ఇందులో మనకి సబ్సెట్ అనేది ఒక్కొక్కటిగా తీసుకుంటే 1 ఎలిమెంట్ సెట్స్, 2 ఎలిమెంట్ సెట్స్, 3 ఎలిమెంట్ సెట్స్, 4 ఎలిమెంట్, 5 ఎలిమెంట్, 6 ఎలిమెంట్ కదా. సో దీన్ని మనము 4C0 ప్లస్ 4C1 ప్లస్ 4C2 ప్లస్ 4C3 ప్లస్ 4C4 కింద రాసుకుంటాం అన్నమాట. అర్థమైందా? కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 4C0 ఈజ్ 1 అవుతుంది. అలాగే 4C1 అనేది 4 అవుతుంది. ప్లస్ 4C2 వచ్చేసి 4 into 3 by 1 into 2 అవుతుంది. ప్లస్ 4C3 వచ్చేసి 4 అవుతుంది. 4C4 వచ్చేసి 1 is equal to 4 plus 1 5 ప్లస్ ఇది 4లో 2 సార్లు పోతుంది కాబట్టి 6 ప్లస్ 4 ప్లస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 16. సో క్లియర్గా 4 అవ్వదు. అట్లాగే ఇప్పుడు 6 చూద్దాం. 6ని ఇదే ప్రకారంగా 6C0 ప్లస్ 6C1 6C2 6C3 6C4 6C5 6C6 కింద రాసుకోవచ్చు. 6C0 1, 6C1 6. అదేవిధంగా 6C0 1 ఎలాగవుతుందో 6C6 కూడా 1 అవుతుంది. అట్లాగే 6C1 6 ఎలా అవుతుందో 6C5 కూడా 6 అవుతుంది. 6C2 ఈజ్ 6 into 5 by 1 into 2. అదేవిధంగా ఇది కూడా
6 into 5 by 1 into 2 అవుతుంది. ఫైనల్గా 63 6 into 5 into 4 by 1 into 2 into 3. అప్పుడు ఇది 15 6 1. ఇది కూడా 15 6 1. మధ్యలోది వచ్చేసి 20. అందుకని కింద 2 3 2 3 6 అయింది. 6 కొట్టుకుపోయి 5 4 మాత్రమే మిగిలాయి కాబట్టి 20 వచ్చింది. సో మనం ఇవన్నీ కూడితే 7 + 15 22 + 20 42 + 15 57 + 6 7 64. సో 64 వచ్చింది. మనకు కావాల్సింది కూడా 64 ఉపసమితులు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 6. సో 6 దగ్గర అన్నీ వచ్చేసాయి కాబట్టి కింద ఉన్న మనం చూసుకోకర్లా. అర్థమైంది కదా. ఇక్కడ మనము ఒక సెట్లో ఉన్న అంకెల్ని ఒకటిగా తీసుకోవచ్చు, 2గా తీసుకోవచ్చు, 3 4 5 6 మొత్తం అన్ని కూడా కలిపి తీసుకోవచ్చు. ఏమీ తీసుకోకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి అట్లా చేసుకుంటే అవన్నీ కూడా ఉపసమితులు అవుతాయి ఇచ్చిన సెట్లో. కాబట్టి 6 సంఖ్యలు ఉన్న సెట్లో మనము ఈ పద్ధతి ప్రకారం చూసుకుంటే మనకి 64 ఉపసమితులు వస్తాయి. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం 6 అయిందనమాట. నెక్స్ట్ ప్రశ్న 101. The lengths of the diagonals of rhombus are 16 and 12. Then the length of the side of the rhombus is dash. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు 16 సెంటీమీటర్స్ మరియు 12 సెంటీమీటర్స్ అయిన రాంబస్ యొక్క భుజం పొడవు సెంటీమీటర్లలో ఎంత? ఇది ఫస్ట్ చిన్న బొమ్మ వేసుకుని ఈ ఫార్ములా ఎట్లా ఉంటుందన్నది అర్థం చేసుకుందాం. ఓకే, ఇది ఒక రాంబస్ తీసుకుందాం. ఫస్ట్ రాంబస్ అంటే తెలుసు కదా, స్క్వేర్ని ప్యారలలోగ్రామ్ లాగా చేసుకుంటే అది రాంబస్ అవుతుంది. అంటే సైడ్లు అన్నీ ఈక్వల్గా ఉంటాయి అండ్ సైడ్ ప్యారలల్గానే ఉంటాయి, బట్ నాట్ 90 degrees. సో ఇది ఒక రాంబస్. ఈ రాంబస్లో ఇది ఒక డయాగ్నల్ అవుతుంది, ఆపోజిట్గా ఇంకొక డయాగ్నల్ ఉంటుంది. ఈ సైడ్ అన్నిటికీ సేమ్. ఇది ఒక డయాగ్నల్ D1 అయితే ఇది ఇంకో డయాగ్నల్ D2. అప్పుడు ద రిలేషన్షిప్ ఏంటంటే ఇందులో 2 times side A is equal to square root of D1 square plus D2 square అన్నమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దేర్ఫోర్ ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2A is equal to square root of D1 ఎంత 16 square plus D2 ఎంత 12 square. So therefore 2A is equal to square root of 16 square ఎంత 16 16s 36 96 6 1. So ఇది 256 plus 12 square is 144. ఈ రెండు కూడితే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 400 వస్తుంది. 400 స్క్వేర్ రూట్ 20. Therefore A is equal to 10. ఇది ఆన్సర్ మనకి. సో ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3 10. తర్వాత ప్రశ్న 102. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ EDF and triangle ABC is not similar to triangle DEF. Which of the following is not true? Triangle ABC is congruent to triangle DEF or similar to triangle EDF. మరియు ట్రయాంగిల్ ABC DEFకి స్వరూపం కాదు. అయినా ఈ క్రింది వానిలో ఏది అసత్యం? సో మనకి
కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ థీరం ప్రకారం చూసుకుని ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది రాసుకోవాలన్నమాట. సో ఇది ఏబిసి ఏదో ఒక ట్రయాంగిల్, ఈడిఎఫ్ ఇంకొక ట్రయాంగిల్. ఇప్పుడు మనకి ఏబిసి ఈజ్ కాంగ్రియన్ టు ఈడిఎఫ్. అప్పుడు ఏమవుతుంది మనకి ఏబి బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈఎఫ్. ఇది మన ప్రాపర్టీ. సో ఈ ప్రకారంగా మనము వచ్చినవన్నీ ఎట్లా ఉన్నాయని చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ 1లో ఏమి ఇచ్చాడు, బీసీ ఏసీ ఇచ్చాడు. బీసీ బై ఈ డిఎఫ్ ఉంది కదా, డిఎఫ్ అటు తీసుకెళ్తే డిఎఫ్ ఆర్ ఎఫ్డి ఎట్లయినా రాసుకోవచ్చు కదా. బీసీ బై ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, ఏసీ బై ఈఎఫ్. సో మొదటిది కరెక్టే. రెండోది ఏబి రూపంలో ఉంది కదా, ఏబి బై ఈడి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈడి ఉంది కదా, డిఈ రూపంలో రాశాడు. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈఎఫ్. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏమిచ్చాడు, బీసీడిఈ ఏబిఈఎఫ్. బీసీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. బీసీ బై డిఎఫ్. ఇటువైపు డిఎఫ్ లేదు, ఈఎఫ్ ఉంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏబి బై డిఈ. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. సో ఈ ప్రశ్నలో మనకి ఆప్షన్ 3 వచ్చేసి అసత్యం. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లాస్ట్ కూడా ఉంది కదా, అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. బీసీ ఏది, ఇది బీసీ బై ఎఫ్డి ఈక్వల్ టు ఏబి బై ఈడి. సో కరెక్టే. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఓన్లీ. కాబట్టి మనకి ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి అసత్యమైన ఈక్వేషన్ ఈజ్ బీసీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబిఈఎఫ్ అనేది అసత్యం. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. 103. It is known that if x plus y is equal to 10, then x plus y plus z is equal to 10 plus z. The Euclid's axiom that illustrates the statement is second axiom. సెకండ్ axiom ప్రకారం ఏంటంటే, if the value of two equals is also equal to the sum of substituted values, then that is called second axiom అన్నమాట. సో ఇక్కడ మనం x plus y is equal to 10, ఆ 10 ఈ రెండో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మన ఆన్సరు రెండో వైపు ఉన్న దాన్ని మారట్లేదు. కాబట్టి ఇది సెకండ్ యాక్సియం అని చెప్పి యూక్లిడ్ చెప్పాడు. సో అది మనం కనుక యూక్లిడ్ 4 యాక్సియమ్స్ గుర్తుపెట్టుకుంటే ఇది ఆన్సర్ చేయటం సులభం. సో ఈ ప్రశ్నకి సమాధానం సెకండ్ యాక్సియం. తర్వాతది 104. ద పాయింట్స్ A 90, 96, -96, -90 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ వాట్. ఇది చిన్న గ్రాఫ్ పేపర్లో లాగా వేసుకుంటే మనకు సులభంగా సాల్వ్ చేయటం వస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఫస్ట్ పాయింట్ ఏ ఈజ్ 90 అంటే ఎక్స్ మీద 9,
0. ఇది 9 0. ఇది ఏ. బి వచ్చేసి 9 6. ఇదేదో బి 9 6. తర్వాత వచ్చేసి సి -9 6. సో -9 6 అంటే ఇక్కడ ఉందని. ఇది సి. డి వచ్చేసి -9 0. సో ఇది క్లియర్గా రెక్టాంగిల్ కదా, మనకు కావాల్సిన షేప్ ఇది క్లియర్గా రెక్టాంగిల్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెక్టాంగిల్. తర్వాత ప్రశ్న 105. If line segment PQ intersects y-axis and x-axis at P and Q respectively, the midpoint PQ is 2 - 5. Then the coordinates of P and Q are respectively ఎంత? PQ అనే రేఖాఖండం y అక్షం మరియు x అక్షములను P మరియు Q అనే బిందువుల వద్ద ఖండించుచున్నది. PQ యొక్క మధ్య బిందువు 2 - 5 అయిన PQ బిందువులు నిరూపకాలు వరుసగా చెప్పండి. నో చిన్న గ్రాఫ్ ప్రకారం వేసుకుంటే ఇది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇదేదో PQ, దీని మిడ్ పాయింట్ ఏదో ఇచ్చాడు మనకి, మిడ్ పాయింట్ M అనుకుందాం. అది ఎంత ఇచ్చాడు? 2 - 5 అని ఇచ్చాడు. సో మనకి ఇది x యాక్సిస్ మీద కట్ చేస్తుంది అన్నాడు కదా, అలాగే Q అనేది y యాక్సిస్ మీద కట్ చేస్తుంది అన్నాడు. సో మనకి తెలుసు x యాక్సిస్ని కట్ చేస్తే సమ్ x వాల్యూ ఉంటుంది కానీ y విల్ బి 0. అలాగే y యాక్సిస్ మీద కట్ చేసినప్పుడు x విల్ బి 0, y విల్ బి సమ్ వాల్యూ. అండ్ నౌ ఈ మనకు కావాల్సిన PQ వాల్యూస్ x0 0y. నౌ మిడ్ పాయింట్కి సమ్ ఆఫ్ ద మిడ్ పాయింట్కి ఫార్ములా మనకి తెలుసు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ గివన్ 2 వర్టిసెస్ AB ఏమవుతుందన్నమాట? x1 y1 x2 y2 అని ఇస్తే మిడ్ పాయింట్ వచ్చేసి x1 + x2/2 y1 + y2/2 అని తెలుసు మనకి. దేర్ఫోర్ అదే ఇక్కడ వాడుకుంటే ఏమవుతుందన్నమాట, మనకి మిడ్ పాయింట్ వచ్చేసి x/2 y/2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 - 5 అనమాట. సో x = 4, y = -10. దేర్ఫోర్ x = 4, y = -10. The answer. So x = 4, y = or vice versa. అట్లా రాజు ఇట్లా. ఇది ఆన్సర్. ఆప్షన్ ఇస్ x = 4, 40, y = -10. So option is 4 is the right answer. అర్థమైంది కదా? ఇక్కడ మనము మిడ్ పాయింట్ ఫార్ములా వాడుకొని అది ఇచ్చిన పాయింట్కి ఈక్వేట్ చేసుకుని సాల్వ్ చేసుకున్నాం. అట్లాగే మనకి x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద ఉంటే ఒక కోఆర్డినేట్ వచ్చేసి 0 అయిపోతుంది అనేది రెండో ప్రాపర్టీ వాడుకున్నాం. ఈ 2 ప్రాపర్టీస్ వాడుకొని ఈ ప్రాబ్లం మనం తేలిగ్గా సాల్వ్ చేయగలిగాం. నెక్స్ట్ ప్రశ్న 106. If x is greater than 0 and y is less than 0, then the point -xy lies in the quadrant what? సో x greater than 0 అవుతుంది అన్నాడు.
సో ఇదంతా x ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ y ఈజ్ లెస్ దాన్ 0 అన్నాడు. అంటే ఇదంతా y ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని సాటిస్ఫై చేసే క్వాడ్రంట్ ఇది అవుతుంది. ఈ క్వాడ్రంట్ వచ్చేసి Q2. కాబట్టి ఆన్సర్ ఈ ఆప్షన్ 2 క్వాడ్రంట్ 2 అన్నమాట ఈ ప్రశ్నకి. నెక్స్ట్ ప్రశ్న 107. ద ఫార్ములా టు ఫైండ్ ది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఇది తరచుగా అడుగుతున్నాడు. మిగతా పేపర్లో కూడా ఆల్రెడీ దీన్ని సాల్వ్ చేసాం. ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇది రేడియస్ అనుకుంటే, ఈ హైట్ h అనుకుంటే, అప్పుడు మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా LSA ఈజ్ ఈక్వల్ టు 2πRh. 2πRh. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్న. నెక్స్ట్ 108. The length of the longest pole that can be placed in a room of dimensions 10 by 10 by 5 in meters ఎంత? 10 by 10 by 5 మీటర్ కొలతల గల ఒక గదినందు ఉంచగలిగే అతిపెద్ద కర్ర పొడవు ఎంత? ఇది బాగుందండి. ఇది సాల్వ్ చేయడానికి ఒక 3 డైమెన్షనల్ రూమ్ బొమ్మలాగా వేసుకోవాలి. ఏదైతే క్యూబాయిడ్ ఉందో ఇదేదో ఒక రూమ్ అనుకుందాం. ఓకే, మనకిప్పుడు కావాల్సిన కర్ర ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పెడితే అప్పుడు అదే లాంగెస్ట్ కర్ర అవుతుంది కదా. ఓకే, మనకి ఈ ప్రశ్నలో ఎంత ఇచ్చాడు? 10 by 10 by 5 అని ఇచ్చాడు కదా. సో ఇది 10 by 10 కాబట్టి ఈ బాటమ్ డయాగ్నల్, ఫ్లోర్ మీద ఉన్న డయాగ్నల్, దీని వాల్యూ 10√2 అవుతుంది. అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏదైతే ఫామ్ చేస్తుందో అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ హైపోటెన్యూస్ కదా మన పోల్. ఇది కొంతసేపు మనము ఈజీగా ఉండడానికి ABCD అని అనుకుందాం. సో మనము ట్రయాంగిల్ ACD గురించి మాట్లాడుతున్నాం. ACD కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దేర్ఫోర్ ఏమవుతుందన్నమాట? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ సైడ్ స్క్వేర్ కదా. సో AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ డయాగ్నల్ కనుక్కున్నాం కదా, AC స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ AD స్క్వేర్ ఈజ్ 100 into 2 అయిపోతుంది. 200 ప్లస్ DC స్క్వేర్ ఈజ్ 25. దేర్ఫోర్ AD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225. 225 ఈజ్ నథింగ్ బట్ 15. సో ఈ ప్రశ్నకి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 15. సో ద లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ దిస్ రూమ్ ఈజ్ 15 centimeters అన్నమాట. తర్వాత ప్రశ్న 109. The base of right angle triangle is 8 centimeters and hypotenuse 17 centimeters. Then its area is how much? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే బేస్ వచ్చేసి 8 centimeters అన్నాడు. హైపోటెన్యూస్ వచ్చేసి 17 అన్నాడు. మనకి ఏరియా వచ్చేసి
ఏరియా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, కానీ ఈ హైట్ మనకు తెలీదు. ఈ హైట్ వచ్చేసి పైథాగరస్ థీరం వాడుకుని AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే ఎంత అయింది? 7 7s are 49, 7 plus 4 11, 7 1 9 8 9, 189 minus 64 5 2 1. This is nothing but 125. Sorry, 7 7s are 49, 289 minus 225. So therefore AC is equal to 15. So area A is equal to half into 8 into 15 is equal to or 60 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 60 స్క్వేర్ సెంటీమీటర్ ఇస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న 110. ద మీన్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 30. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ దేర్ మీన్ బికమ్స్ 28. దెన్ వాట్ ఈజ్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్? 5 సంఖ్యల అంకమ మధ్య 30. అందులో ఒక సంఖ్యను తీసివేయగా మిగిలిన సంఖ్యల అంకమధ్యమం 28 అయిన తీసివేసిన సంఖ్య ఎంత? కిందసారి సాల్వ్ చేసిన పేపర్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమే ఒకటి సాల్వ్ చేస్తాం, కానీ కొద్దిగా డిఫరెంట్ అది. సో ఇది ఎట్టా సాల్వ్ చేద్దామని చూద్దాం. మనకి మీన్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 30 అన్నాడు, అందులోంచి ఒక నెంబర్. సో దీన్ని దీన్ని మనం ఎలా రాసుకుందాం? సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ప్లస్ 5వ నెంబర్ 5 బై 5 ఈజ్ ఈక్వల్ టు 30 అనుకుందాం, సరేనా? అప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ S4 ప్లస్ n5th నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 150 అయిపోతుంది. ఓకే, తర్వాత మనకి S4 their mean becomes 28. If one number is excluded, their mean becomes 28 అన్నాడు. సో మనకి S4 by 4 is equal to 28. Therefore మన N5 is equal to ఎంత అనమాట? 150 minus 28 into 4 కదా. 28 into 4 ఎంత అయింది? 8 4s are 32, 4 2s are 8 plus 3 11, 111. 150 minus 112 is equal to 8 3 38. So the missing 5th number is 38. Option 4. Next ప్రశ్న 111. The median of a frequency distribution is found graphically with the help of, ఇది బేసిక్ బిట్ క్వశ్చన్ లాగా ఆగివ్ కర్వ్ వాడుకుని మనము గ్రాఫికల్గా మీడియన్ని కనుక్కుంటాం అనమాట. ఆగివ్ కర్వ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఇట్లా ఉంటుంది. వేర్ దిస్ ఈజ్ యువర్ క్లాస్ ఇంటర్వెల్, ఇది వచ్చేసి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 50% అయిన దగ్గర 50% ఏదైతే అవుతుందో అది డైరెక్ట్గా మనము ఎక్కడ కట్ చేస్తుంది మన ఆగివ్ కర్వ్, ఇది ఆగివ్ కర్వ్ చూసి అది కరస్పాండింగ్గా ఏ క్లాస్ ఇంటర్వెల్కి కరస్పాండింగ్గా ఉంటుంది అని చూసి
దానినే మనం మీడియన్ అంటాం. సో ఈ విధంగా ఆగే కర్వ్ యూస్ చేసుకుని మీడియన్ వాల్యూ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం, కనుక్కుంటాం అన్నమాట. సో ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ 112. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్, 5 వైట్ బాల్స్, 7 బ్లాక్ బాల్స్. దెన్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ అట్ ర్యాండమ్ విల్ బీ నెయిదర్ రెడ్ నార్ బ్లాక్ ఎంత? ఒక సంచిలో 3 ఎరుపు, 5 తెలుపు మరియు 4 నలుపు బంతులు కలవు. ఆ సంచి నుండి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసివేస్తే అది ఎరుపు మరియు నలుపు కాకపోవట గల సంభావ్యత ఎంత? సో మనకేమిచ్చాడు? 3 రెడ్, 5 వైట్, 7 బ్లాక్ ఇచ్చాడు కదా. మనకు కావాల్సింది ఏంటి? సో ఇవన్నీ కలిపి టోటల్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో మనకి కావాల్సిన ఈవెంట్ ఏంటి? ఇట్ షుడ్ బి నెయిదర్ రెడ్ నార్ బ్లాక్ అన్నాడు. అంటే ఎరుపు మరియు నలుపు కూడా కాకూడదు. కాబట్టి ఏం అవ్వాలి? ఓన్లీ వైట్ అవ్వాలి. సో వైట్ మనకి 5 ఉన్నాయి. 5 డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బాల్ విచ్ ఈజ్ నెయిదర్ రెడ్ నార్ బ్లాక్ ఈజ్ 1/3. సో ఆన్సర్ వచ్చేసి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2, 1/3. అర్థమైంది కదా, సింపుల్. తర్వాత ప్రశ్న 113. ఇఫ్ tan a plus b is equal to √3 and tan a minus b is 1/√3, then value of tan 3a ఎంత? tan a plus b √5 మరియు a minus b 1/√3 అయితే tan 3a ఎంత? ఇప్పుడు మనము tan a plus b tan a plus b is equal to √3 అని ఇచ్చాడు. మనకి √3 ఏం వాల్యూ అవుతుంది? మనకి 0, ½ 1/√2, √3/2, 1, 1√3/2, 1/√2, ½ 0. ఇది 0, 30, 45, 60, 90. ఇది ఆల్రెడీ మనం ఇది సైను, ఇది కాసు. కాబట్టి ట్యాన్కి ఏమవుతుందన్నమాట? ఇది 0, 1/√3, 1, √3, ఇన్ఫినిటీ అవుతుంది కదా. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చూసుకున్నాం మిగతా పేపర్లో. సో మనకు కావాల్సింది √3 60 degrees అనమాట. సో దిస్ విల్ బి tan 60 degrees. దేర్ ఫోర్ ఏ ప్లస్ బి ఎంత అవుతుందన్నమాట? 60 degrees కదా. అట్లాగే tan a మైనస్ బి ఏమిచ్చాడు? tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 అన్నాడు. 1/√3 ఇక్కడ ఉంది. 1/√3 30కి ఈక్వల్. సో ఇట్ ఈస్ tan 30. దేర్ ఫోర్ ఏ మైనస్ బి వచ్చేసి 30 అయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 3a, tan 3a కావాలి. సో ఈ ఈక్వేషను ఇది 1, 2 అని అనుకుంటే ఈ 2 యాడ్ చేస్తే మనకు ఏమవుతుంది? 2a ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. సో tan 3a ఈజ్ ఈక్వల్ టు tan 90 plus 45. Tan 90 plus 45 is nothing but cot 45. 90 plus minus అవుతుంది. సో -1 ఆన్సర్. ఎందుకని? cot 45 is nothing but 1/tan 45. 1/tan 45 is nothing but 1.
కాబట్టి ఈ ఆన్సర్ -1. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 -1 ఆన్సర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 90 + θ. ఇది ఒక సులభమైన కిటుకు ద్వారా గుర్తుపెట్టుకోండి. ఇది 4 క్వాడ్రంట్స్ అనుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఇది 90 డిగ్రీస్ కదా, ఇది 90 - θ అవుతుంది, ఇది 90 + θ అవుతుంది, ఇది 180 + θ అవుతుంది, ఇది 270 + θ అవుతుంది. సో ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్, ఇక్కడ ఓన్లీ సైన్ ఈజ్ పాజిటివ్, ఇక్కడ ఓన్లీ కాస్ ఈజ్ పాజిటివ్, ఇక్కడ tan ఈజ్ పాజిటివ్. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఎట్లాగా దాని ప్రకారంగా మనము ఏ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో పడుతుంది అని చూసుకుని మనం ప్లస్సా మైనస్ అని డిటర్మిన్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో మనకి tan వచ్చేసి 90+ వచ్చింది. సో 90+ అంటే సెకండ్ క్వాడ్రంట్లో వచ్చింది కాబట్టి ఈ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఒక్క సైన్ మాత్రమే పాజిటివ్, మనకి ఇది tan కాబట్టి అది నెగిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్ వేసుకున్నాం అన్నమాట. అట్లాగే 180 కానీ 360 కానీ అయితే 180 కానీ 360 కానీ అయితే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ మారదు. అంటే సైన్ సైనే ఉంటుంది, కాస్ కాసే ఉంటుంది, tan టానే ఉంటుంది. కానీ ఇది 90 కానీ 270 కానీ అయితే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. అట్లాగే మిగతావి కూడా మారిపోతాయి అన్నమాట, tan కాట్ అయిపోతుంది. కాబట్టి ఈ సూత్రాలు వాడుకుని మనం ఇక్కడ రాసుకున్నాం tan 90 + 45 = -cot 45 అన్నమాట. అందుకనే మనకి -1 వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 3 తీసుకుందాం. ఇప్పుడు ఈ పేపర్లో ఆఖరి ప్రశ్న చూద్దాం. 114. A pole stands vertically on the ground, 20 meters long rope tied from the top of the vertical pole to a nail at a point on the ground. If the angle made by the rope with the ground level is 30 degrees, then the height of the pole in meters ఎంత? భూమి మీద ఒక కర్ర నిటారుగా నిలబెట్టినది, దాని చివరి భాగం నుండి 20 మీటర్ల పొడవైన తాడు నేల మీద ఒక మేకు కట్టబడినది. తాడు భూమితో 30 డిగ్రీల కోణం చేసిన ఎడల కర్ర పొడవు మీటర్లలో ఎంత? సో ఇది ఎర్త్ అనుకుందాం, ఇది ఒక పోల్ అనుకుందాము ఏబి. అప్పుడు ఇదేదో ఒక నేల మీద ఒక సి పాయింట్ అనుకుందాము, నెయిల్ ఒక మేక ఎక్కడైతే ఉందో ఆ మేకకి ఒక తాడు కట్టాడు. ఈ తాడు పొడవే 20 సెంటీమీటర్లు, దీని యాంగిలే 30 డిగ్రీస్ అన్నాడు. అప్పుడు ఈ ఏబి హైట్, పోల్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి సింపుల్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ వాడుకుని చేయొచ్చు. సో మనకి సైన్ 30కి ఆపోజిట్లు ఏబి వచ్చింది కాబట్టి సైన్ వాడుకుంటాం అనమాట. సైన్ టీటా = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నది మనకు తెలుసు. సో ఇదే మనం వాడుకున్నాం. దేర్ఫోర్ AC/20 = sin 30. నౌ sin 30 అంటే ఎంత మనకు తెలుసు, sin 30 ఈజ్ హాఫ్ కదా, sin 30 హాఫా కాదా? Therefore AC = 10. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకి ఆప్షన్ 2. సో హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 10. అర్థమైందా? సో 10 మీటర్స్. దీంతో మనకి ఈ పేపర్లో అన్ని ప్రశ్నలకి
సమాధానం పూర్తి చేశాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.